హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమన్ సూర్య వ్లాగ్ వీడియోస్ ఇన్ తెలుగు. ఈ గుట్ట చూస్తుంటే మీకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా? రైట్, యాస్, మీరు కరెక్టే, మీరు ఊహించింది భువనగిరి కిలా. దీని జియాలజికల్గా బాథోలిత్ ఇగ్నియస్ ఇంట్రూసివ్ బాడీ అని అంటారు. దీన్నే మోనోలిత్ అని కూడా అంటారు. మోనో అంటే ఒకటే రాయి, లిత్ అంటే ఫార్మేషన్, రాక్ ఫార్మేషన్, సాలిడ్ రాక్ ఫార్మేషన్ అనమాట. సో దీని జియాలజికల్ స్ట్రక్చర్ ప్రకారం ఏమంటారంటే బాథోలిత్ అంటారు. అది గ్రీక్ వర్డ్. బాథో అంటే డీప్ సీటెడ్ రాక్ అని, లితో అంటే సాలిడ్ రాక్ ఫార్మేషన్. సో ఇది మొత్తం కలిపి మనం బాథోలిత్ అని అంటారు. ఇంట్రూసివ్ ఇగ్నియస్ బాడీ. ఇది భూమి లోపల చొచ్చుకొని పోయి ఉంటుంది, చాలా కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే కూలింగ్ ఆఫ్ మ్యాగ్మా, సాలిడిఫికేషన్ స్లోగా ఉండడం వల్ల బిలో ద క్రస్ట్ ఇది టెక్టానిక్ డిస్టర్బెన్స్ వల్ల ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఏకశిలా నగరం. దీనిపైన మామూలుగా ఫైనల్ గ్రైండ్ మెటీరియల్ కూడా ఆక్యుపై చేసి ఉండొచ్చు, కానీ సో మెనీ ఇయర్స్ క్రితం ఫామ్ అయింది కాబట్టి డ్యూ టు ఎరోజియన్, ఓవర్లయింగ్ మెటీరియల్ విచ్ ఈజ్ థ్రోన్ అవే ఆర్ వాష్డ్ అవే, ఎరోజియన్ ప్రాసెస్ వల్ల వాష్డ్ అవే అయ్యి ఉండొచ్చు. సో అందువల్ల దీని హైట్ వచ్చేసి దగ్గర నియర్లీ 650 మీటర్ల కంటే ఎత్తుగా ఉంది. సో విచ్ ఈస్ మేడ్ బై రాక్ ఫార్మేషన్ గ్రానైట్, గ్రానోడైరైట్, ఫెల్సిక్. ఇట్ ఈస్ ఏ ఫెల్సిక్ రాక్. ఫెల్సిక్ రాక్ మీన్స్ లైట్ కలర్డ్ మినరల్స్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ దిస్ బాథోలిత్ రాక్ ఫార్మేషన్. ఇట్ ఈస్ ఏ ఇంట్రూసివ్ ప్లూటానిక్ ఇగ్నియస్ రాక్. తెలుసు కదా, ప్లూటానిక్ అంటే డీప్ సీటెడ్ రాక్ ఫార్మేషన్ అని అర్థం. సో జియాలజీ మిత్రులకి ఇది బాగా అర్థమవుతుంది. సో ఈరోజు నేను అట్లా సైట్ విజిటింగ్ కోసం భువనగిరి ఈ బాథోలిత్ అవతల, ఈ స్ట్రక్చర్ అవతల సైట్ విజిట్ చేయడం ద్వారా నేను ఇక్కడ సైట్ టైం ఉంది కదా అని చెప్పి బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ దిస్ బాథోలిత్. సో మనం ఈ గుట్ట పైన ఏకశిలా నగరంగా పేరు పొందిన కాకతీయ సామ్రాజ్యంలో ఏకపాత ఏమంటారు, వాళ్ళ పరిపాలన సాగించిన కాకతీయుల పరిపాలనలో బాగా ముఖ్యులైన కాకతీయుల పరిపాలన రాంగ్ అవుతుంది ఆగ్రా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ భువనగిరి ఈ బాథోలిత్ స్ట్రక్చర్ పైన భాగంలో మనం పైన కాసేపైన తర్వాత మనం స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో అప్పటి వరకు దీని ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. పై భాగంలో వేరే టెంపుల్ ఉంది, శ్రీ సీతారాముల వారి టెంపుల్ కూడా ఉన్నది. సో చాలామంది ఇక్కడికి హాలిడే సమయాల్లో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు చాలా ఫేమస్ జరుగుతుంది ఇక్కడ. సో ఆంజనేయ స్వామి సీతారాములకి చాలా భక్తుడు కాబట్టి అతని టెంపుల్ ముంగటనే ఇతని టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. సో ఈ గుట్ట పైన చాలా బాగా స్ట్రక్చర్స్ బాగుంటాయి. కొలనులు, ఈత కొలనులు, ఫిరంగులు, ఆ కాలంలో వాడిన ఫిరంగులు అవి కూడా ఉంటాయి. మనం కాసేపులో చూస్తుండొచ్చు. ఈ శిల పైన ఫోర్ట్ కట్టింది 10వ సెంచరీలో కట్టారు. 10th సెంచరీలో బిల్డ్ చేయడం జరిగింది. అది Bhuvanagiri fort was built on isolated monolithic rock by the western Chalukya ruler Tribhuvanamalla Vikramaditya number 6. So in the year of 1076 and was the rule named after him as Tribhuvanagiri. Later it was called as Bhuvanagiri. So త్రిభువన విక్రమాదిత్య అనే 6వ త్రిభువన విక్రమాదిత్య దక్షిణ చాళుక్య వంశానికి చెందిన అతను పరిపాలించడం ద్వారా ఈ భువనగిరి పట్టణానికి త్రిభువనగిరి అనే నామకరణం వచ్చినట్లు చరిత్రకారులు చెప్పడం జరిగింది. సో ఈ విక్రమాదిత్య ఎవరి పరిపాలనలో అతని రూలింగ్ జరిగిందంటే కాకతీయ సామ్రాజ్యంలో పేరొందిన రుద్రమాదేవి వాళ్ళ యొక్క మనవడు ప్రతాపరుద్రుని కాలంలో ఈ త్రిభువనమల్ల ఈ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడం జరిగింది. అయితే అతను 50 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. అతనికి 3 భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళు నర్తకం బాగా చేసేవాళ్ళు, నాట్యం బాగా చేసేవాళ్ళు. అందువల్ల అతని బహుభార్యత్వం అప్పట్లో ప్రాచుర్యంలో ఉండేది కాబట్టి అతను చేసుకోవడం జరిగింది. ఎక్కువగా వాళ్ళు వాడిన భాష ఏంటంటే హిందీ అండ్ తమిళం అండ్ కన్నడ. మతాలు వచ్చేసి వాళ్ళు ఆచరించిన మతాలు జైన మతం, బుద్ధిజం అండ్ హిందూయిజం. సో
వాళ్ళ పరిపాలన కాలంలో చాలా కట్టడాలు ఈ గుట్టపైన కట్టడం జరిగింది. అలాగే వాళ్ళ పరిపాలన కూడా చాలా జాగ్రత్తగా ప్రజలని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా, ఎలాంటి పనులు అనవసర పనులు వేయకుండా పరిపాలన సాగించినట్లు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఓకే, మనం కాసేపట్లో గుట్ట ఎక్కుదాం, చూస్తూనే ఉండండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడ బండి పార్క్ చేసేసి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకుంటాం. ఓకే, ఇలా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్. రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి తెలంగాణ కూడా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, చూడండి రక్షిత స్మారక చిహ్నం. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గేట్. చలోపా. ఈ స్టెప్స్ ఒకప్పుడు లేకుండే, రీసెంట్గా చెక్కించడం జరిగింది. ఇక్కడ చూడండి, మెట్లు ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లోనే అమ్మవారి విగ్రహం చుట్టూ పాము చుట్టుకొని ఉంది. రైట్ సైడు సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల జయంతి ఉత్సవం చేశారు. ఇక్కడ అందరూ ప్రముఖులు వచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది 2003 సంవత్సరంలో. అప్పుడు ఈ ఏరియాలో భువనగిరిలో రెసిడెన్షియల్ కాలేజ్ ఉంటే ఐ వాజ్ డూయింగ్ ఇంటర్మీడియట్ 2002 to 2004. అప్పుడు ఎక్కాను, ఇది 5వ సారి ఎక్కడం. చూడండి ప్రహారీ కూడా చూడండి ఎంత బాగా కట్టాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, చాలా పెద్దగా ఉంటుంది. నియర్లీ 550 to 650 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంది ఈ బాతుల స్ట్రక్చర్. ఒకవేళ మీరు ఎప్పుడైనా వస్తే హైదరాబాద్ నుండి భువనగిరికి మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, మీరు వెహికల్ అయినా రావచ్చు. అయితే ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఆ ప్రహారీ కూడా అంతకుముందు మొత్తం శిథిలావస్థలో ఉండే. గత 10 సంవత్సరాల క్రితం మరమ్మతు చేయించడం జరిగింది. చూడండి ఎంత బాగా స్టెప్స్ చెక్కడం జరిగింది. విజిటర్స్ అనుకూలంగా ఎక్కడం కోసం ఇలా చెక్కించడం జరిగింది. భువనగిరి పట్టణం అవపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చూస్తే మనం రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి అక్కడ స్థాపించడం జరిగింది. సో ఎవరైనా క్లైంబింగ్ ఈ గుట్టను ఎక్కాలనుకుంటే క్లైంబింగ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం మెట్లు ఎక్కుతున్నాం కదా, ఆయాసం వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు 2002 to 2004 పీరియడ్లో అప్పుడు 2 సార్లు ఎక్కడం జరిగింది. 2007లో ఎక్కిన, మళ్ళీ 2013లో ఎక్కడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు. ఇంకా ఇక్కడి వరకు చెక్కించారు. నెక్స్ట్ చూడండి, ఇది వెనకటి కాలంలో గులకరాళ్ళు, సున్నం అండ్ ఇసుక దంచి తయారు చేసేవాళ్ళు. అలాంటి ఇసుక వేసి చూడండి ఎంత తెల్లగా ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిమెంట్ కాదు, ఆ వెనకటి రోజులలో ఇప్పుడు మనం వాడుతున్న సిమెంటు మెండలిఫ్ అనే మేస్త్రి కనిపెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఆ కాలంలో సిమెంట్ అలా ఉండేది కాదు. చూడండి గోడకే చూడండి మట్టి ఉంటుంది, కానీ అసలు ఊడిపోదు. ఎన్ని సంవత్సరాల క్రితం అయింది, 10వ శతాబ్దంలో కట్టించారు ఈ గోడలు. సో ఈ స్ట్రక్చర్ అప్పటిది. చూడండి ఇదేమో ఈ మధ్య జారిపోకుండా కట్టే విధంగా కట్టారు. మనం ఇక్కడ ఎక్కే కొద్దీ భువనగిరి పట్టణం చాలా చిన్నగా అవుతుంటాయి బిల్డింగ్స్, ఎందుకంటే మనం హైట్ పెరుగుతుంటాం కదా. మీకు వీలున్నప్పుడు రండి, మంచిగా మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మంచిగా వంట వార్పు చేసుకొని మార్నింగ్ హైదరాబాద్ నుండి
ఇక్కడికి వచ్చారంటే దేవుని వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చు. ఎక్కుతూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఈ మెట్లు మనం ఎక్కి తిని బయలుదేరాము. ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మరి అప్పట్లో పరిపాలించిన రాజులు బానిసలుగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎక్కించడం కోసం గుర్రాలని ఎలా ఎక్కించేవాళ్ళు, ఇంత పెద్ద సైజులో ఉన్న బండరాళ్ళని ఎలా మోయించేవాళ్ళు తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదా. చూడండి, ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఈ బౌల్డర్స్ దానికి అంటుకొనే ఉన్నాయి. ఎప్పుడైతే వాటి కింద సపోర్ట్ మిస్ అవుతుందో కింద పడుతుంది. ఇంకో ఈ రాక్ కింద పడింది అంటే ఒకప్పుడు అక్కడ జాయిన్ అయ్యే ఉంటుంది. చూడండి, ఈ రాక్ ఉంది కదా, మధ్యలో చిన్న మొక్క వచ్చింది, దాన్ని ఫిజికల్ వెదరింగ్ అంటారు. సో జియాలజీ చదువుతున్న పిల్లలకి బాగా ఈజీగా అర్థమవుతుంది. అసలు అక్కడ మట్టే లేదు, కానీ చెట్టు ఎలా వచ్చింది, వెజిటేషన్ ఫిజికల్ వెదరింగ్ అంటారు. అట్లా కూడా రాక్ యొక్క స్ట్రక్చర్ దెబ్బతిని బౌల్డర్ భాగాలుగా వెదర్డ్ ఫార్మేషన్ ఎక్కువై మొత్తం కింద పడిపోతుంది. చూడండి, కింద నుంచి అవపడుతుంది కదా. చిన్నదా ఇంకా ఇట్లా వస్తాయి, ఇలా ఎక్కుతూనే ఉండాలి. మొదలైంది అసలైన ఎక్కడ మన కష్టం. చూడండి, ఇక్కడ మిస్ అయింది. చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ మిస్ అయింది. కడీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్స్ అవపడుతున్నాయి, అవి వెనకటి కాలంలోనే కట్టబడినవి. మొత్తం చూడండి చాలా నేరోగా అయిపోయినాయి స్టెప్స్. ఇలాంటి స్టెప్స్ ఇంత పెద్ద కడీలు చూడండి ఎంత సైజు ఉన్నాయి. ఈ సైజుల్ని ఇక్కడ మెట్టు పోయింది. సిమెంట్ చూడండి, అప్పట్లో వాడిన సిమెంట్ చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్న బండరాలు వాడడం జరిగింది కరెక్ట్ స్ట్రక్చర్లో. హాయ్ వ్యూవర్స్, కమ్ టు మై షో. చూడండి, ఇక్కడ మొదలైంది బురుజు, కోట బురుజు. చూడండి, చూడండి అంత కళా నైపుణ్యం ఉంది. ఎవరు పట్టించిన వాళ్ళు లేక ఇలా అయిపోయింది. ఒక 2004లో ఎక్కినామంటే అప్పుడు ఐ వాజ్ యంగ్ ఏజ్. ఇప్పుడు 34కి వచ్చారంటే బాగా ఆయాసం వస్తుంది. చూడండి, చూస్తూనే ఉండండి వీడియో. బయటకు వెళ్ళి చాలా విషయాలు చెప్తా. కోట లోపల ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి, కలర్ నైపుణ్యం అంత బాగుంది. ఇక్కడ నుండి కొంచెం మెట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, మహారాజు ఆ విధంగా గుర్రాన్ని వేసుకొని చకా 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 చిక్ 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 అని వస్తూ ఉండేవాడు. రైట్, చూస్తూనే ఉండండి వీడియో. అక్కడ చూడండి, చూడండి మిత్రులారా, అక్కడ గోడ కట్టారు కదా ఆ కార్నర్లో, అది స్ట్రక్చర్ డిస్టర్బెన్స్ అయ్యేది. అక్కడ వాటి మధ్య పెట్టిన సిమెంట్ వదిలిపెట్టడం వల్ల, లూజ్ కావడం వల్ల మొత్తం అన్ని రాళ్ళనికి వచ్చి కింద పడ్డాయి. చూడండి, చాలా బాగుంటుంది. పైన వెళ్ళే కొద్దీ మస్తు అనిపిస్తుంది అసలుకి. ఫ్రెండ్స్ 2-3 కలిసి మంచిగా తినుబండారాలు, ఇక్కడ పైన ఏం దొరకవు కాబట్టి వాటరు, ఏమైనా స్లైస్, జ్యూసెస్ ఏమైనా తీసుకొని వచ్చి ఇక్కడ మంచిగా ఉంటే ఎంజాయ్ చేసిపోవచ్చు. కాకపోతే బాగా తిని రావాలి, తినకుంటే ఎక్కలేరు. చూడండి, కోట గురుజులోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకోటి
చూడండి మొత్తం రాక్ మెటీరియల్తోనే కట్టడం జరిగింది. చూడండి కడియలు చూడండి ఎట్లా వేసారు. కింద పడ మన మీద పడదంటే కథ ఏమనుకోండి ఇక్కడే ఆగిపోతాం. చూడండి ఇక్కడ లోపల దిగేటట్టు వీలు లేదు, అక్కడ సొరంగాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి భువనగిరి కోట నుండి హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కిలా వరకు కూడా సొరంగ మార్గం ఉంటుందని అంటారు ఈ లోకల్ భువనగిరి ఏరియా ప్రజలు. ఇక్కడ చాలామంది దాంట్లో బంగారం నిధులు ఈ భువనగిరి సామ్రాజ్యం మీద భువనగిరి కోట పైన యుద్ధానికి వచ్చినప్పుడు, దండయాత్రకు ఇతర ప్రాంతాల వారు వచ్చినప్పుడు సొరంగంలో డబ్బులు ధనాగారం దాచిపెట్టారని అంటుంటారు చాలామంది. ఇక్కడ లోకల్ ప్రయత్నించి ఎక్కడ పోయారు కూడా వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ అంతా బాగుంది చూడండి, సూపర్ ఉంది కదా. మీకు చూడాలనిపిస్తుంది కదా, వెంటనే వచ్చేయండి. మంచిగా సండే హాలిడే చూసుకొని ఒక రోజు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టర్నింగ్. రాజు పెద్దరాని చిన్నరాని ఇక్కడ చెప్పా కదా, బాతోలెత్ అంటే అటువైపు ఇటువైపున స్లోప్గా ఉంటుందని. అక్కడ గుట్ట కొండంత ప్రదేశం నుంచి, ఎత్తైన ప్రదేశం నుంచి పడ్డ వాటర్ అంతా కింది భాగం సైడు కొట్టుకుంటూ వస్తుంది. సో ఇక్కడ కొంచెం సమాంతరంగా ఉంటుంది. అంతా మెటీరియల్ అంతా ఇక్కడ రాక్ మెటీరియల్ అంతా వెదర్డ్ అయ్యింది. కొండ ప్రదేశంలో పెరిగే మొక్కలు మాత్రం ఇక్కడ పెరుగుతాయి. సో మన కొలనులు అప్పట్లోనే వాటర్ని నిల్వ చేయడం కోసం హార్వెస్ట్ స్ట్రక్చర్స్ కట్టినట్లున్నారు. చూడండి ఇది న్యాచురల్గా ఏర్పడిన వ్యాలీస్, రాక్ వ్యాలీ అంటారు. చూడండి ఇప్పుడు వాటర్ లేవు, ఎంతలో అవుతుంది అక్కడి నుంచి పైనుంచి వాటర్ కట్టడం. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది 1 2 3 4 పైనుంచి చూస్తున్నారు కదా, అక్కడ 1 2 3 and 4. ఇక్కడ స్ట్రక్చర్ వాటర్, ఇక్కడ ఎక్కువ ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇక్కడ వెళ్ళిపోతుంది. చూడండి వచ్చి చూస్తే బాగుంటుంది. మేము వచ్చాం కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. మీరు వస్తే మీరు ఒక వీడియో తీసుకోవచ్చు మంచి, మీ ఫ్రెండ్స్ అందరికీ అరే మేము గుట్టెక్కామరా, ఎంజాయ్ చేసామరా అని చెప్పి మంచి హాయిగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎక్కడానికి వీలుగా ఇక్కడ కొన్ని స్టెప్స్ చెక్కించడం జరిగింది. అప్పట్లో వాళ్ళు ఇక్కడ కొలనకు వచ్చిన తర్వాత స్నానం చేసి పోతారు కదా పైకి, వాళ్ళ రాళ్ళకి ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పి ఈ చెక్కి ఉండొచ్చు. ఇక్కడ అవపడుతుంది కదా 4 స్తంభాలు పైన ఒక రూఫ్ ఉంది. అక్కడ ఏమైనా మీటింగ్లు అయినప్పుడు, సమావేశాలు అయినప్పుడు వాడేవారు అనుకుంటా. సో పైన మధ్యలో ఒక శివలింగం లాగా కూడా ఉన్నది. బాబు వచ్చామా? భువనగిరి చూడండి చిన్నగా అవపడుతుంది. సో అక్కడ సమావేశ మందిరం అయ్యిండొచ్చు. ఇప్పుడు వచ్చిన కుర్రాలు అంతా అలసిపోయినప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మరి ఇది స్ట్రక్చర్ ఉంది, లోపల 4 భాగాల్లాగా ఉంది. ఇక్కడ ఇది రోల్ లాగా చెక్కడం జరిగింది. మరి అప్పుడు ఆ సమయంలో మందు సామాగ్రి పెట్టేవాళ్ళు ఏం పెట్టేవారు తెలియదు. కానీ ఒక్కసారి మాత్రం లైఫ్లో ఒక్కసారి అనేది ఎక్కి చూస్తే, అరే నేను కూడా భువనగిరి గుట్ట అని ఎక్కడ టాపిక్ వచ్చినా అరే నేను కూడా ఎక్కినారా అప్పట్లో మీ ఫ్రెండ్స్తోని మన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూస్తే, కొంచెం మనం పెద్ద అయిన తర్వాత మనం చేసిన వీడియోలు కానీ దిగిన ఫోటోలు కానీ మన పిల్లలకి కానీ పెద్దలకి, మన పెద్ద వయసులో అయిన తర్వాత పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఇంత పెద్ద రాళ్ళు ఇక్కడ కొట్టారంటే అప్పుడున్న శిల్పకారులతోని
వర్క్ చేసే వాళ్ళతోని ఇలాంటి స్ట్రక్చరాలు కట్టి ఇచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ సంవత్సరం కట్టిన ఇప్పుడు వాడుతున్న మన సిమెంటు ఒక 1 ఇయర్గా బీటలు వాడినట్టుగా తెలుస్తుంది. కానీ ఇది కానీ వందల సంవత్సరాల నుంచి ఉంది, ఒక్క చెక్కు చెదరకుండా ఉంది చూడండి. సో అప్పటి కట్టిన నిపుణులను చూడండి ఎలా ఉందో. సో సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ షూటింగ్ దే. అందుకని చూడండి ఎంత బాగుంది, అట్లా వెహికల్స్ పోయినట్టు కనపడుతుంది కదా మీకు అక్కడ. అది హైవే టువార్డ్స్ హైదరాబాద్. ఇటు పోతే వరంగల్, ఇక్కడికి వెళ్తే అక్కడ భువనగిరి చెరువు ఉంది, అక్కడ ఇక్కడ ఒకటి ఉంది, అవతల వైపు కూడా ఒకటి ఉంది. ఎక్కడైతే ఈ చెరువు పడుతుంది, ఈ చెరువు దాటి ముందుకు వెళ్తే మా విలేజ్ వస్తుంది అక్కడ, వలిగొండ తర్వాత గోపరాజపల్లి మా విలేజ్, మా ఓన్ విలేజ్. సో ఇంటర్మీడియట్ మేము ఇక్కడ చేసినప్పుడు బస్సుల సౌకర్యం ఆఫ్టర్ వెకేషన్, సమ్మర్ వెకేషన్ వచ్చినామంటే మళ్ళీ దసరాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు, సంక్రాంతికి ఇచ్చినప్పుడు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం పోయేవాళ్ళం. ఫ్రెండ్స్ చూసారా క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎట్లా ఎక్కుతుంది చూడండి. జస్ట్ మిస్ అయ్యామా, భయపడి మిస్ అయ్యామంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చూడండి బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు ఎలా గుట్టలెక్కారో అదేమో ఇమాజినేషన్ 3Dలో తీయడం జరిగింది, గ్రాఫిక్స్ పెట్టి. కానీ ఇక్కడ ఈ రియల్ హీరో మాత్రం బై యూజింగ్ థ్రెడ్ తోటి డైరెక్ట్గా ఏమవుతుంది చూడండి. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎక్కడా వినంది ఎవరు కానంది అనే పాట మీకు మధ్యలో వస్తుంది కదా. అట్లా పాట దీనికి సెట్ కాకుంటే తిట్టుకోకండి. ఏదో క్లైంబింగ్ అంటే మరి రియల్ హీరోనే కదా మరి ఎంత. సో ఇలాంటి వాళ్ళకి హ్యాట్సాప్ చేయొచ్చు. సో ఈ గుట్టనే ఎట్లుంటే మన ఎవరెస్ట్ శిఖరం, మౌంట్ ఎవరెస్ట్ కూడా చాలామంది ఎక్కుతారు. అదెలా చూడండి చాలా ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు ఎక్కుతున్నారు. ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనర్. మనకి వెనక్కి వస్తుంది అబ్బాయి. చూడండి భువనగిరి పట్టణం అంత చిన్నగా అయిపోయింది. ఇక్కడ ఒక చెరువు ఉంది అని చెప్పా కదా, ఇది పెద్ద చెరువు భువనగిరిలో. ఈసారి వర్షాలు చాలా రావడం వల్ల ఒక 10 సంవత్సరాల తర్వాత నిండడం జరిగింది భువనగిరి చెరువు. సో ఈ గుట్ట పైన ఓన్లీ ఇలాంటి కృషి మాత్రం పెరుగుతుంది. చూడండి ఈ ఛాయలు అంత వాటర్ ఫ్లో కావడం వల్ల కలర్ వచ్చేసింది. ఈ గుట్ట పైన ఇలాంటి జీవులు ఉంటాయి. బల్లి అయితే అండి కొండ తొండలు అంటారు వీటిని. చూడండి ఇలాంటి జీవులు మాత్రం ఉండేది, మనుషులు అప్పట్లో కాలం ఉండే. కానీ అబ్బాయి చూడండి ఆ క్లైంబర్ కిందకి దిగుతున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూడా దిగుతున్నారు. అప్పట్లోనే వాటర్ని హార్వెస్ట్ చేయడం కోసం, వాటర్ని ఈజీగా వృధాగా వదిలేయకుండా ఇలాంటి స్ట్రక్చర్స్ని బిల్డ్ చేసి వచ్చారు. సో మనం మాత్రం ఇప్పుడు వర్షం నీళ్ళు పోతుంటే నాకేంది, ఎటు పోతే మనకేంది అని చెప్పి ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించకుండా మనం వృధాగా వాటర్ని వదిలేస్తాం. సో మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది కదా ఈ గోడలో రాయి చెట్టు గింజ ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఈ గోడ వాళ్ళు పెట్టలేదు, అప్పుడు ఇంత చిన్న మొక్క ఉంది అంటే పిచ్చుకలు కానీ పిట్టలు కానీ వచ్చి అవి మోషన్ పోయినప్పుడు అక్కడ గింజలు ఉంటే ఆర్గాని ఉంటే అవి ఇక్కడ కొంచెం మెటీరియల్ ఉంది కదా శాండ్ ఇట్లా పొరాసిడ్ లాగా వాటర్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇది పెరిగి ఉండొచ్చు. సో అర్థమైందా ఫ్రెండ్స్? చెప్తుంటే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు అన్నం తినడం బంద్ చేయకుండా చూడండి కొలను. సో అప్పుడున్న 6వ విక్రమాదిత్యునికి 3 చిలికతులు ఉండేవాళ్ళు, 3 భార్యామణులు. వాళ్ళు ఈ కొలనులో ఆ తామర పువ్వులు ఉన్నాయి కదా వాటితో ఆడుకుంటూ
జలకాలాటలలో అని పాటలు పాడుకుంటూ స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని మళ్ళీ గుర్రం ఎక్కిరంటే టిక్ 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 ఇక్కడే కుడిగా అట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు క్లైంబింగ్ చేస్తారు అట్లా ఎక్కరు. కానీ ఎందుకంటే అప్పట్లో క్లైంబింగ్ లేకపోతే ఓన్లీ ఉత్తరాలు కానీ ప్రత్యుత్తరాలు జరపాలంటే పావురాలని వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాడేవాళ్ళంట. సో మాట్లాడుతున్న మాటలు కూడా తడబడుతున్నాయి, ఎందుకంటే దాహం వేస్తుంది నాకు. ఇక్కడ పడిపోతట్టే ఉన్నా. ఇక్కడ 108 కింద ఉంటే ఫోన్ చేస్తే తీసుకుపోతాడు, కానీ కుండ మీదకి వచ్చి కూడా పట్టుకుపోతాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా వాటర్ చూడండి. ఈ వాటర్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ కట్టకుండా ఉంటే ఎరోడ్ అయ్యేటివి, వెళ్ళిపోయేటివి. సో అందువల్ల అప్పట్లోనే ఉండాలి వాటర్ అని చెప్పి గుట్టపైకి మళ్ళీ మొయ్యాలంటే కష్టం కదా. చూడండి అక్కడ చారకలు చూడండి, మొన్న వర్షం వచ్చినప్పుడు అసలు నయగారా జలపాతం లాగా ఎట్లా అయిందో అలాంటి వాటర్ ఫాల్స్ వచ్చినట్టుగా చూపర్లను అబ్బురపరిచాయి. యూట్యూబ్లలో పేపర్లలో ఇచ్చారు కదా. బ్యాగ్ పడుతుంది బ్యాగ్ సరే. దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, చిన్నగా వెళ్ళాలి. 5వ సారి ఎక్కడ నూరా చాలాసార్లు ఎక్కా. టైం పాను ఎన్నోసార్లు లెక్కలేవు. 100 years ఆఫ్టర్ 100 కాదు నాయన, 10వ శతాబ్దం రా. ఇక్కడ నుంచి కాదు ఇట్లా అరటరా, ఇదే కాలరా పట్టుకొని ఎక్కాలి. పట్టుకో బిఎస్ఎల్ టవరా ఏమోరా హైదరాబాద్ బా. ఓకే ఫ్రెండ్స్, మన కోట పై భాగానికి రావడం జరిగింది. ఎలా ఉందో చూడండి. ముందు భాగం కొన్ని చెట్లు కూడా మొలవడం జరిగింది. సో అప్పట్లో చాళుక్యులు పరిపాలించిన కాలంలో ఉన్న కళా సంపద ఎలా ఉందో చూడండి. అక్కడ పిల్లర్స్, మరి మెయిన్ ఎంట్రన్స్ అయి ఉంటుంది. సో వెనక భాగం ఎలా ఉందో చూపిస్తాను. మన పర్యాటకులు వచ్చి అంతా చెత్త చేసిపోయారు. చూడండి, అప్పట్లో ఒక రోల్లా చేశారు. మన ఊర్లలో పచ్చడి, చింతకాయలు,
చింతకాయ పచ్చడి మనం నూరుకుంటేందుకు రోకలు ఉపయోగించి దీంట్లో పచ్చడి చేసుకుంటాం. కారం పొడి వెనకటి కాలంలో కారం పొడి మిరపకాయలు వేసి, ఇప్పుడు గిండిలు వచ్చాయి కానీ మిరపకాయలు వేసి దీంట్లో దంచి రోకలతో దంచేవాళ్ళు. బియ్యం అని దంచి ఇప్పుడు సైదాపిండి అవి ఇవి చేస్తుంటారు మన తెలంగాణ ప్రజలు. సో చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. సో స్ట్రక్చర్ చూడండి, ఇలా స్ట్రక్చరు గోల్కొండ ఫోర్ట్లో కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ సో చూడండి. సో ఇలా ఉంటుంది లోపల భాగం. సో ఇక్కడ మనం మళ్ళీ పైకి ఎక్కవచ్చు. సో చూడండి మెట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత పెద్దగా. సో ఈ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి, ఎందుకంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి సపోర్ట్ లేదు, ఒకటేసారి ఎక్కుదాముగా మనం పైకి. సో బయటికి వచ్చేస్తాం. సో ఇది మెయిన్ ఛాంబర్ పై భాగం. మొత్తం రాతితోనే కట్టడం జరిగింది, మొత్తం గ్రనైట్ వాడడం జరిగింది. ఇది ప్రధాన సమావేశ మందిరం అయి ఉంటుంది. చూడండి భువనగిరి అంతా బాగా పడుతుంది, సన్సెట్ చూడండి. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఒక్కసారైనా మన జీవితకాలంలో ఒక్కసారి వచ్చి చూడండి భువనగిరి యొక్క కోట యొక్క అందాలని తిలకించండి. సో ఈ కోట పైన గన్నేరు, తెల్ల గన్నేరు అంటారు. ఈ పువ్వులని షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు పరిగడుపులతో తీసుకుంటే ఆకులని పువ్వులను తింటే షుగర్ నార్మల్ లెవెల్కి వస్తుందని చెప్పి హోమియోపతి డాక్టర్లు, ఆయుర్వేద వాళ్ళు చెప్తారు. సో మీరు ట్రై చేయండి. సో చూడండి ఈ రాక్ స్ట్రక్చర్, ఇది ఈత కొలన అయి ఉంటుంది. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటారు ఈత కొలన, కాకపోతే అంత చెత్త చెదారం వేసి మనలు ఇబ్బంది కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ చూడండి, వావ్ ఎంత బాగుందండి. ఇది నేను చెప్తున్నాను కానీ మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. సో ఈ గుట్టపై నుంచి చూస్తే భువనగిరి నుంచి గుట్టకి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. 10 రూపీస్ 15 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. వెళ్ళి గుట్టను కూడా దర్శించుకొని రావచ్చు. భువనగిరి గుట్ట ఒకటేసారి అయితే ఈ గుట్టని మనం యవనస్తులు అయితే ఒక అర్ధగంట లోపల ఎక్కొచ్చు. కొంచెం మధ్య వయస్సుల వాళ్ళు అయితే ఒక గంటన్నర సమయం పడుతుంది. సో జాగ్రత్తగా ఎక్కి మంచిగా ఈ అందాలని, ప్రాచీన కాలం నాటి అందాలని తిరిగించి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ గుట్ట పై భాగం ఏమంటారు, ఈ ఫోర్ట్ పై భాగం కూడా ఎక్కొచ్చు. మెట్లు ఉన్నాయి, కిందికి ఎలా దిగామో పై కూడా చూడండి. సంపద ఎలా బాగుంది, కళా నైపుణ్యం బాగుంది కదా. నచ్చిందా ఈ వీడియో? సో ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.